యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్ లో బైక్ రైడ్ చేశారు. పాక్ టూర్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అయితే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్ ను ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారుల సమాచారంతో తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్వకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భయ్యా సన్నీ యాదవ్ 2 నెలలు పాకిస్తాన్ లో ఏం చేశాడు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, పాకిస్తాన్ లో ఎవరెవరిని కలిశాడు, అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలు ఎందుకు అప్లోడ్ చేశాడు అనే విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్తాన్ లో 2 నెలల దినచర్యపై కూపి లాగుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇదిలా ఉండగా పాక్ పర్యటనపై విమర్శలు రావడంతో సన్నీ యాదవ్ ఇటీవలనే ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంతమంది తప్పుడు వీడియోలు, వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్మల్ని బాధ పెట్టే వారిపై తాను లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.